బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడబలుక్కున్నట్లు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో జరిగిన బీజేపీ వర్క్షాప్లో పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చెయ్యి అన్నట్టుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ల నాటకాలు కొనసాగుతున్నాయన్నారు. ఇరు పార్టీల నాటకాలను ప్రజల ముందుంచి బీజేపీకి ప్రజా మద్దతు కూడగట్టాలని క్యాడర్కు పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. మరి అనేక రకాల అంశాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా భయంకరమైనటువంటి కేసు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీం యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జీల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తల ఫోన్లు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తూ ఉంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యన్నట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం రెండు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపం మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినటువంటి అవినీతి ఉందో, అక్రమాలు ఉన్నాయో, అధికార దుర్వినియోగం ఉందో, వీటన్నిటిని పట్ల కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. బీజేపీ వర్క్షాప్ విషయంలో వర్క్షాప్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పైన హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ కలిసి కూడబలుకొని పొలిటికల్ డ్రామాకు తెరతీశాయంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ చేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, బీజేపీ వర్క్షాప్లో కేడర్కి ఇంకా ఏం నిర్దేశం చేశారు? ఫోన్ ట్యాపింగ్ పైన కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏం చెబుతున్నాయి? తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఏదైతే ఉందో దాన్ని అడ్డుకునేందుకు గతం నుంచి కూడా గత ఎన్నికల నుంచి అంతకుముందు 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీ పైన కుట్రలు చేశాయి అనేది కిషన్ రెడ్డి ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక తాజాగా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల పైన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వర్క్ షాప్ జరిగింది. ఈ వర్క్ షాప్ లో కూడా ఇటు జిల్లా అధ్యక్షులతో పాటు రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు, జనరల్ సెక్రటరీలు అందరూ కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఇటు పొలిటికల్ ఇన్ఛార్జ్ అభయ పాటిల్, ఇటు సునీల్ పంతల్ ఇద్దరు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వివరాలు చేయాలని దాని మీద కూడా దిశానిర్దేశం చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఇందులో ఖచ్చితంగా వచ్చే భవిష్యత్ కార్యక్రమాలలో కావచ్చు, వచ్చే రోజుల్లో కావచ్చు బీజేపీ రాష్ట్రంలో పక్షంగా నిలవాలి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడగట్టుకొని బీజేపీని పై కుట్రలు చేస్తున్నాయి అనేది కూడా ప్రధాన అంశంగా ఇటు కిషన్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యం. ప్రధానంగా అందులో గత ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీజేపీ కీలక నేతల అందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి నేపథ్యం ఉన్నది అనేది కూడా కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. గత ఎన్నికల్లో పార్టీ ఫండ్ ఏదైతే పార్టీకి సంబంధించిన డబ్బులు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని ఇటు పోలీసుల ద్వారా డబ్బులు పట్టుకున్నటువంటి నేపథ్యం కూడా ఉదాహరణకి కూడా ఆయన గతం నుంచి కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం ఉంది. కావాలనే బీజేపీని ఎదుగుదలను అడ్డుకునేందుకే ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీజేపీని అడ్డుకుంటున్నారు. దీన్ని తక్షణమే ప్రజలు తీసుకెళ్లాలనేది కూడా ప్రధానంగా రాష్ట్ర నేతలకు కావచ్చు, ఇటు శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది.
రైట్, థ్యాంక్ యూ వెంకట్. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పొలిటికల్ డ్రామాకు తెరతీశాయి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉంటూ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పైన కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. బీజేపీ వర్క్షాప్ జరుగుతున్నటువంటి సమయంలో ఆ కార్యక్రమంలో బీజేపీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలంటూ కూడా ఆయన క్యాడర్కు దిశానిర్దేశం చేశారు.